Hello friends, welcome to this video. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ప్రోడక్ట్ చూసింగ్ అన్నమాట. సో విన్నింగ్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది ఈ యొక్క టాపిక్. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మనం మెయిన్గా చూడవలసింది ప్రోడక్ట్ యొక్క గ్రావిటీ అండి. సో గ్రావిటీ అనేది మోర్ దెన్ 100 అనేది ఉండాలి. మన యొక్క బ్రాండ్ బిడ్డింగ్ మెథడ్లో గ్రావిటీ అనేది మోర్ దెన్ 100 ఉండాలి. ఓకేనా. అండ్ సెకండ్ పేజ్కి వచ్చేసరికి మీకు లో కాంపిటీషన్ కావాలి, లో బడ్జెట్లో అయిపోవాలి, లో సిపిసి ఉంటే లో సిపిసిలో అవ్వాలనుకుంటే కనుక సెకండ్ పేజ్లోకి వచ్చి ఆఫర్ అనేది చూస్ చేసుకోండి. అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. సో దిస్ ఈస్ ద క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్. ఓకే, క్లిక్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ ప్లేస్లో రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా మ్యాగ్నెటిక్ మిర్రర్ ఇక్కడ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ హై గ్రావిటీ ప్రోడక్ట్స్ అనేవి మనకి చూపిస్తాయి ఇక్కడ. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మనం గ్రావిటీ చూస్ చేసుకోండి. ఓకే, గ్రావిటీ చూస్ చేసుకున్న తర్వాత హై గ్రావిటీ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా హై గ్రావిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక జావా బాన్ చూసుకోండి, ఇక్కడ గ్రావిటీ అనేది 643 అంటే చాలా ఎక్కువ హై గ్రావిటీ అనమాట, హై కాంపిటీషన్ ప్రోడక్ట్ అనమాట. అది లాట్ ఆఫ్ పీపుల్ ప్రమోటింగ్ అనమాట. ఓకేనా. డెంటిటాక్స్ చూసుకోండి, డెంటిటాక్స్ కూడా ఇక్కడ 244 ఉంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ద స్మూతీ డైట్. ఓకే, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ అనేది గ్రావిటీ అనేది 190 ఉంది. సో లో కాంపిటీషన్. ఓకేనా, మోర్ దెన్ 100 కొంచెం లో కాంపిటీషన్ తీసుకోండి. మోర్ దెన్ 100 అంటే 100+ ఎంతైనా కావచ్చు, బట్ మనం ఇంకా తక్కువ కాంపిటీషన్ తీసుకుందాం, తక్కువ గ్రావిటీ అనేది తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 190 అంటే ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ అనేది తీసుకోవచ్చు. నెంబర్ 1. ఇంకా మీకు ఇక్కడ మనం చెప్పినట్లుగా ఇక్కడ చెక్ లిస్ట్లో చెప్పినట్లుగా ఇక్కడ సెకండ్ పేజ్లోకి వెళ్తే 100+గా సెకండ్ పేజ్లో 100+ గ్రావిటీ ఉంది తీసుకుంటే మనకి అక్కడ ఏంటంటే లో కాంపిటీషన్ ఉంటుంది, ప్రమోట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మన ప్రోడక్ట్ అనేది అక్కడ మనకి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట సెర్చ్ రిజల్ట్స్లో. ఓకే, దాంతోపాటు మనకి బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది అనమాట, ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయక్కర్లేదు యాడ్స్కి. అదేవిధంగా లో సిపిసి మీన్స్ అంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. అంటే బడ్జెట్ ఓవరాల్ చూసుకుంటే బడ్జెట్ తక్కువ పడుతుంది. లో సిపిసి మీన్స్ అంటే కీవర్డ్ బిడ్డింగ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సెకండ్ పేజ్లోకి వెళ్ళి చూస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్. ఓకేనా. ఇఫ్ యూ గో టు సెకండ్ పేజ్ మీన్స్ ఇక్కడ చూడండి సెకండ్ పేజ్లోకి వచ్చేసరికి గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది కదా. సో కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు ప్రమోట్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే కనుక టెక్స్ట్ బుక్ వర్కింగ్ అండ్ క్లిక్ వెబ్ సిస్టమ్, డయాబెటీస్ ఫ్రీడమ్, ఈ ఆఫర్లు ఏమైనా తీసుకోవచ్చు మీరు. రీసెర్చ్. ఓకే, చూడండి ఇవన్నీ కూడా 109 గ్రావిటీ, 109 గ్రావిటీ, మాస్టర్ ర్యాంక్, ఇవన్నీ కూడా. బయోఫిట్ చూడండి, బయోఫిట్ కూడా ఉంది ఇక్కడ 107 అంటే లో గ్రావిటీ, లో కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఓకే, దట్టు ఇంకొక మన క్రైటీరియా అంటే 100+ ఉంది. గ్రావిటీ పరంగా చూసుకుంటే 100+ ఉంది, ప్లస్ ఏంటిది చూడండి గ్రావిటీ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 100+ ఉంది గ్రావిటీ అనేది. బయోఫిట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ అనేది 107 ఉంది. అంటే యాజ్ పర్ అవర్ క్రైటీరియా 100+ ఉంది. ప్లస్ ఇక్కడ సెకండ్ పేజ్లోకి వచ్చాం. సెకండ్ పేజ్లోకి వచ్చేసరికి మనకి కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ లో సిపిసి, సో దట్ మనం లో బడ్జెట్తో మనం యాడ్స్ అనేది రన్ చేయొచ్చు అండ్ హై ప్రాఫిటబుల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బయోఫిట్ అనేది తీసుకుంటాం. దిస్ ఇస్ ద వన్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియాకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే యావరేజ్ కమిషన్ షుడ్ బి మోర్ దెన్ $100. సెకండ్ క్రైటీరియా అంటే యావరేజ్ కమిషన్ షుడ్ బి మోర్ దెన్ $100. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఓకేనా ఫ్లాట్ బెల్లీ బయోఫిట్ అనేది ఇక్కడ యావరేజ్ కమిషన్ రేట్ అనేది 181 ఉంది. 100+ కదా ఉంది. అంటే ఈ క్రైటీరియా మీట్ అయింది అండ్ ఈ క్రైటీరియా మీట్ అయింది. నెంబర్ 1 క్రైటీరియా ఇది ఒకటి మీట్ అయింది అండ్ నెంబర్ 2 ఇది కూడా మనకి మీట్ అయింది అనమాట సెకండ్ క్రైటీరియా. అండ్ థర్డ్ క్రైటీరియా అనేది దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. బ్రాండ్ బిడ్డింగ్ అనేది అలౌ చేస్తుందో లేదా ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రోడక్ట్ వెండర్ అనేవాడు బ్రాండ్ బిడ్డింగ్కి మనకి అలౌ చేస్తున్నాడా, పర్మిషన్ ఇస్తున్నాడా, అప్పుడు మాత్రమే మనం ఆ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయగలము. లేదంటే వెరీ వెరీ రిస్క్ అండి, మన అకౌంట్స్ అనేది బ్యాన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు మనకి ఒకవేళ మనం ప్రమోట్ చేసినప్పుడు మనకి ఏమైనా కన్వర్షన్ జరిగి కమిషన్స్ వచ్చినా కానీ ఆ కమిషన్స్ అనేవి మనకి ఇవ్వరు, వాళ్ళు వెండర్స్ అనేవాళ్ళు ఇవ్వరు కమిషన్స్ అనేది. సో మనం యాడ్స్ స్పెండ్ చేసే మనీ మొత్తం వీ విల్ లూజ్ అనమాట, అంత లాస్ అవుతాం మనం. సో దట్ అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా చూస్తాం మనం
బ్రాండ్ బిడ్డింగ్ అనేది పర్టికులర్ ప్రోడక్ట్ ఉందా లేదా, అలౌ చేస్తున్నారు లేదనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏదైనా ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సైనప్స్ XT, ఓకేనా, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సైనప్స్ XTలోకి వచ్చేసరికి ఇక్కడ మన యొక్క యావరేజ్ కన్వర్షన్ రేట్ 141 అంటే 100+ ఉంది. సో దిస్ ఇస్ వన్ క్రైటీరియా అనేది మీట్ అయ్యింది. అండ్ ఇక్కడ గ్రావిటీ అనేది 85 ఉంది. సో నో ప్రాబ్లం. 100 కంటే అంటే ఎగ్జాక్ట్గా 100 ఉండాలని కాదు, యావరేజ్గా అనమాట. ఒక్కొక్కసారి 100కి 10, 20, 15 తగ్గినా కానీ నో ప్రాబ్లం తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది పాపులర్ ప్రోడక్ట్ కాబట్టి తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో బ్రాండ్ బిడ్డింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది బ్రాండ్ బిడ్డింగ్ అనేది ఎలా చేస్తుందో లేదో చూసుకోవాలి మనం. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక కంట్రోల్ బ్రాండ్ ఇక్కడ చూడండి టర్మ్స్ ఆఫ్ యూజ్ ఉంది కదా, టర్మ్స్ ఆఫ్ యూజ్, ప్రైవసీ పాలసీస్ ఉన్నాయి కదా. టర్మ్స్ ఆఫ్ యూజ్ పై క్లిక్ చేయండి. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత కంట్రోల్ F పై క్లిక్ చేయండి. బ్రాండ్ చూసారా, బ్రాండ్ పై క్లిక్ చేయగానే ఇక్కడ 4 రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చదవండి. ఇక్కడ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ టు క్రియేట్ అప్లికేషన్ ఫర్ సేల్ ఆర్ గివ్ అవే యూజింగ్ ద Synapse XT brand. ఓకేనా, you are not allowed to create an other products using our brand, other products for sale, for giveaway, in other words. Okay, next, you are not allowed to promote Synapse XT on retail sites, also selling products. Next, selling products branded with Synapse XT on. ఇక్కడ బ్రాండ్ బిడ్డింగ్ అంటే ఏంటంటే ఏం లేదండి. బ్రాండ్ బిడ్డింగ్ అంటే బ్రాండ్ నేమ్ అనమాట. బ్రాండ్ నేమ్ మీన్స్ ఇక్కడ జావా బాన్, ఫర్ ఎగ్జాంపుల్ జావా బాన్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్ నేమ్ అనమాట. అదే బ్రాండ్ నేమ్ అనమాట. కంప్లీట్ డైరెక్ట్గా బ్రాండ్ నేమ్ యూజ్ చేసి మనం ఏ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయకూడదు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలంటే కీవర్డ్స్ అనేవి, మనం ఏదైనా కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు జావా బర్న్ ఉంది కదా, జావా బర్న్ అని కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు. దిస్ ఈస్ ద బ్రాండ్ అనమాట. దిస్ ఇస్ ద బ్రాండ్ నేమ్ అనమాట. ఈ బ్రాండ్ నేమ్తో డైరెక్ట్గా మనం ప్రమోట్ చేయకూడదు. ఓకే, సో మనం ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు అంటే, దాన్నే జావా బర్న్ రివ్యూ అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, జావా బర్న్ స్కామ్ అని చేసుకోవచ్చు. జావా బర్న్ ఏంటిది ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవచ్చు. ఇటువంటి కీవర్డ్స్ ఇవ్వచ్చు అన్నమాట. బట్ డైరెక్ట్గా జావా బర్న్ అని చెప్పేసి దిస్ ఇస్ డైరెక్ట్ బ్రాండ్ నేమ్ అనమాట. సో ఈ యొక్క బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకుని మనం, ఓకే, ఈ యొక్క బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకుని మాత్రం మనం ప్రమోట్ చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, వెళ్ళి చూద్దాం. కంట్రోల్ బ్రాండ్. Affiliates cannot run any PPC brand campaigns. చూసారా, ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ అనేది ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశారు. అక్కడ అఫిలియేట్స్ అనేవాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క పీపీసీ బ్రాండ్ అంటే పీపీసీ అంటే ఏంటి, పేపర్ క్లిక్ అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ కానీ బింగ్ యాడ్స్ కానీ ఇటువంటి యాడ్స్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా బ్రాండ్ బిడ్డింగ్ చేసి ఈ యొక్క ఆఫర్ని మనం ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసింది ఇక్కడ. అఫిలియేట్స్ కెనాట్ రన్ ఎనీ పీపీసీ బ్రాండ్ క్యాంపెయిన్స్. దిస్ ఇన్క్లూడ్స్ but it is not limited to Google or any Google property, Facebook, Bing, Instagram, Pinterest. Not bid on any Okinama Flat Belly Tonic branded keywords. విన్నారా, చూసారు కరెక్ట్గా. Affiliates cannot run any PPC brand campaigns. This includes, okay,
అంటే గూగుల్ కానీ, బింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ, పింట్రెస్ట్ యాడ్స్ కానీ, వీటిల్లో కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఫ్లాట్ బెల్లీ టానిక్ అనే బ్రాండ్ నేమ్తో ప్రమోట్ చేయకూడదు, అనే బ్రాండ్ నేమ్తో ఇటువంటి బ్రాండ్ నేమ్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసింది. అంటే అలౌ చేయట్లేదు. ఓకే, సో డైరెక్ట్గా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనావా ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవచ్చు. ఇటువంటి కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా ఓకేనావా ఫ్లాట్ బెల్లీ టానిక్ అని మాత్రం మనం కీవర్డ్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే అలౌ చేయట్లేదు అనమాట. బ్రాండ్ బిడ్డింగ్ అనమాట అలౌ చేయట్లేదు. ఓకేనా? ఈ విధంగా మనం బ్రాండ్ బిడ్డింగ్ అనేది అలౌ చేస్తున్నట్లు చూసుకొని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఒకవేళ అలౌ చేయకపోతే మనం ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మన యొక్క యాడ్స్ని రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఎలా అనేది మీకు నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటనేది కంప్లీట్గా మీరు నెక్స్ట్ వీడియోలో చెప్పుకోండి. ఓకేనా? ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది, Digistore24 అనమాట. ఓకేనా? ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే, చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట సేల్స్ అనేది మనకి. ఓకే, స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇది జనరల్ గా మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఒక ట్రైనింగ్ లో. ఓకేనా? మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, Digistore24, మ్యాక్స్ బౌంటీ అంటే సిపిఐ నెట్వర్క్. ఓకే, మీకు నచ్చిన తీసుకోవచ్చు, నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ వారియర్ ప్లస్ తీసుకుంటాం, ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటుంది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఎందుకు వారియర్ ప్లస్ ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. ఓకే, సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను, వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అనమాట. ఇది కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్. అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఏముంటది కంటెంట్ అనేది, ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అనమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గానీ ఆఫర్. ఓకే, సో హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3 to 4 ఆఫర్స్ అనేవి వారియర్ ప్లస్ లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే, బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ ద ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని మన ఆఫర్ ని మనం చూస్ చేసుకోవాలి, అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్ నెంబర్ 2, హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సేల్స్ ఫన్నల్ అంటే. సో ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి, సో దట్ పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా యూజ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అది మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి
ట్రాఫిక్ ని అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. అటువంటి పీపుల్ ని మనం టార్గెట్ చేయాలి అక్కడ. సో దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం. హాట్ బయ్యర్ ట్రాఫిక్ అంటాం. సో చాలా ఉంటారు. బట్ ఎవరికైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే. సో అది ఎలా చేయాలి అది మీరు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 ఈమెయిల్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ బోనస్ స్ట్రాటజీ. సో జనరల్ గా మనం ఈ యొక్క ఫన్నల్ ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రం జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను. ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో ఈ సేల్స్ ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్ గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే. ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసాం అనుకోండి ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రీసోర్సెస్. మీకు ఏవైతే నేను కంప్లీట్ గా అన్ని కూడా డన్ ఫర్ యూ రీసోర్సెస్ అండ్ టెంప్లెట్స్ ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్ డిఫరెంట్ రీసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అనమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు హై కన్వర్టింగ్ ఫన్నల్స్ ఎవ్రీథింగ్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా ఈ యొక్క ట్రైనింగ్ లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ కానీ చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా కానీ 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కోర్స్ అనేది ఎక్స్పైర్ అవ్వదు, నెవర్ ఎక్స్పైర్. ఓకే. లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట మనం ఈ యొక్క కోర్స్ లో నేర్చుకుంటాం. ఓకే.